హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెజ్ బువ్వ తిన్నా రసం కావాలి, నాన్ వెజ్ బువ్వ తిన్నా రసం కావాలి, అజీర్తిగా ఉన్న రసం కావాలండి. ఎప్పుడైనా సరే ఒక ముద్ద రసంలో తింటే ఆ తృప్తే వేరు కదండీ! అలాంటి రసం నేనెలా చేశానో చూసేద్దాం పదండి. ఓ నిమ్మకాయ సైజంత చింతపండు, 3 టమోటాలు, ఉప్పు, పసుపు అయితే ఏసి బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. చింతపండు, టమోటాలు అయితే ఉడికిపోయాయండి. వేడిగా అయితే కలపలేం కాబట్టి ఇలా పప్పు గుత్తితో అయితే మెదిపి పక్కన పెట్టుకోవాలండి. పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని కూడా అందులోకే వేసి పచ్చి కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అందులోకే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఓ పొంగనిస్తే కమ్మటి రసం రెడీ అండి. బాయ్.